సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి, బట్ మైండ్ ఇస్ గ్రేట్. గొలియాత్ వాజ్ బిగ్, స్ట్రాంగ్. డేవిడ్ వాజ్ స్మాల్ అండ్ షార్ట్. ఆ సమయంలో యవనస్తుడు బాలుడుగున్నప్పుడు, కానీ హిస్ మైండ్ వాజ్ ఫిక్స్డ్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి ఆ గొలియాతుని చూసాడు, బెదరలేదు, పట్టనేస్తాడు, ఒక్కటే రాయితోటి చంపేస్తాడు. ఎందుకంటే ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు ఆ రీతి వచ్చి ఉండేది కాదు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాడు, ఎడారిలో, అరణ్యములో, ఏకాంతములో, ఎవ్వరు లేనప్పుడు. ఆయన ఆ సింహాన్ని చీల్చినప్పుడు 10 మంది వచ్చి వండర్ఫుల్ అని చెప్పారు. ఎవరైనా గొలియాతుని చంపితే ఏమన్నారండి? సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అన్నాడు. ఆ రోజు పాడారు, కానీ ఆ రోజు ఆ ఘనతకి రావటానికి కారణం ఎక్కడ? ఏకాంత సమయంలో. He was practicing alone. Nobody clapped for him. Nobody cheered him. Instead they mocked him. ఆయనని ఇంకా హేళన చేస్తారు, గేలి చేస్తారు. కానీ ఏకాంత సమయంలో చేసిన ప్రాక్టీస్ కానొక రోజు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఇట్ ఈస్ యువర్ టైమ్ టు షైన్ అనే అవకాశం ఇచ్చినప్పుడు ఏకాంతంలో చేసిన ప్రాక్టీస్ అంతా కూడా ఆ రోజు ఎప్పుడు రానంత పేరు ఒకే రోజులో ఇస్తాడండి. హల్లెలూయా.